కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లకు మరమ్మతుల్ని త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నిన్న కాళేశ్వరం మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బ్యారేజీల మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వీలైనంత త్వరగా పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాకాలానికి ముందే పరీక్షలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ CWPRS బ్యారేజ్ల నిర్మాణ సంస్థలు, నీటిపారుదల శాఖ, డిజైన్ కన్సల్టేషన్స్ తో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. సుమిత్ర, తెలంగాణలో కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి గతం నుంచే దాని దెబ్బతిన్న బ్యారేజీలకు సంబంధించి రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా నిన్న ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి వేగం పెంచాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఈ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఇక జాతీయ స్థాయి సంస్థల కన్సల్టెన్సీ సంబంధించిన వాటి ప్రకారం చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నిన్న రాత్రి జరిగిన సమీక్షలో వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని, ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకే, అథారిటీ సూచనల మేరకే ఈ పనులను పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. అయితే ఒకవైపు మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశించారు. అయితే ఒకవైపు దీంతో పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి. దీనికి సంబంధించిన ఏజెన్సీలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి పనుల్లో భాగస్వామ్యం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అదేవిధంగా సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా దానికి ఆధ్వర్యంలోనే నమూనాల సేకరణ, అదేవిధంగా వీటికి జరుగుతున్న పరీక్షలన్నింటినీ కూడా ఈ వర్షాకాలం లోపే పూర్తి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలంటూ కూడా సూచించారు. ఇక డిజైన్ కన్సల్టెన్సీతో పాటు టీం ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలాగా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తానికి ఇందుకోసం ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను కూడా సిద్ధం చేసి ముందుకు వెళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తానికైతే ఈ కాళేశ్వరానికి సంబంధించిన బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఏదైతే జరిగిన సందర్భంలో అవినీతి అక్రమాలు జరిగాయని ఒకవైపు ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఇక ఈ దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణ, దాని వినియోగంలోకి తేవాలని చెప్పడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికైతే ఈ పనులన్నీ కూడా డిసెంబర్ లోపు మొదలుపెట్టి వాటన్నిటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. థాంక్యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.